2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మగారు. నమస్తే నాగరాజు గారు. శని వక్రీకరించడం అంటే ఏంటి? అంటే దాని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు సార్? అసలు వక్రము అనేటువంటిది తెలుసుకోవాలండి. వక్రము అంటే రెట్రోగ్రేషన్, అంటే వెనక్కి ప్రయాణించడము అంటూ ఉంటాం జనరల్గా. కానీ నిజానికి సౌర కుటుంబంలో కానీ ఖగోళంలో కానీ శని ఎప్పుడు కూడా వెనక్కి ట్రావెల్ అవుతున్నట్టుగా ఎక్కడ కనిపించరు. సో దాని యొక్క అర్థం ఏంటి అంటే సౌర కుటుంబంలో ఆ గ్రహాల యొక్క తమ యొక్క కక్షల్లో వెళ్తున్నప్పుడు కొన్ని ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్, అంటే వాటి యొక్క మూమెంట్స్లో డిఫరెన్స్ రావడం వల్ల కొన్ని సందర్భాల్లో వక్రగతి అంటూ ఉంటాం. అంటే శని మందగమనుడు కాబట్టి ఆయన వక్రించారు, లేకపోతే ఇంకొక ప్లానెట్ వక్రించడం, అంటే అక్కడ ఉన్నటువంటి ప్లానెట్స్ యొక్క ప్రభావితం ఈ మానవుల మీద, జీవరాశుల మీద, భూగ్రహం మీద పడుతుంది. కాబట్టి మనం తప్పకుండా వాటి కోసం, ఆ మూమెంట్స్ కోసం మాట్లాడుకుంటూ ఉంటామండి. సో ఈ యొక్క శని వక్రము అనేటువంటిది 18వ తారీఖు జూలై దగ్గర నుంచి ప్రారంభమయ్యి 27వ తారీఖు నవంబర్ దాకా కంటిన్యూ అవుతుంది. అంటే సుమారుగా 140 రోజుల పాటు, అంటే 4.5 మాసాల వరకు ఇది కంటిన్యూ అవుతుంది. దీనివల్ల అసలు శని అనేటువంటి ఆయన క్రమశిక్షణకి, నిబద్ధతకి, డిసిప్లిన్కి, తర్వాత కర్తవ్యానికి, కర్మకి ఆయన కారకుడు అవుతారండి. సో జనరల్లీ ఆయన ఒక పాపగ్రహము కాబట్టి జనరల్లీ శని కూడా మందగమనుడు. కానీ ఇలాంటి వక్రగతి పొందినప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా చాలా ఇమీడియట్గా, ఫాస్ట్గా ఉంటాయి. తర్వాత మంచి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ఆ యొక్క ప్లేస్మెంట్స్ బట్టి వారికి శుభ ఫలితాలు ఉంటాయా, అశుభ ఫలితాలు ఉంటాయా అనేటువంటిది డిసైడ్ అవుతుంది. సో శని అనేటువంటి ఆయనకి జనరల్లీ 3 దృష్టులు అనేటువంటి ఉంటాయండి. అంటే దృష్టి అంటే వీక్షణ. సో ఇక్కడ 3వ స్థానం మీద, 7వ స్థానం మీద, 10వ స్థానం మీద గ్రహం యొక్క వీక్షణ పడుతూ ఉంటుంది. శనిగ్రహం యొక్క సంచారము ప్రస్తుతము మీనరాశిలో సంచారం చేసేటువంటి శనిగ్రహం యొక్క దృష్టి 3వ స్థానమైనటువంటి వృషభం మీద, 7వ స్థానమైనటువంటి కన్యా రాశి మీద, 10వ స్థానమైనటువంటి ధనస్సు రాశి మీద ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయండి. ఎలా సార్? అంటే ఈ వక్రీకరించడం వల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికంలో ఏదైనా చేంజెస్ జరిగేటువంటి అవకాశం ఉంటుందంటే? సో ప్రస్తుతం మీనరాశిలో శని వక్రించడము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల మీద సంచారం చేస్తూ వక్రించడం వల్ల కుంభరాశిలో శని కలిగి ఉంటే కనుక, ఆక్యుపై చేస్తే కనుక ఎలాంటి ఫలితాలు ఉంటాయో అలాంటి ఫలితాలు కూడా యాడ్ అవుతాయండి. అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, వైవాహిక జీవితంలో కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అష్టమ శని యొక్క ప్రభావం మారడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రేమ వ్యవహారాల్లో విజయం పొందడం కావచ్చు. ఈ 4 మాసాల్లో కొంతమందికి అదృష్టం అయితే కొంతమందికి దురదృష్టం అవుతుందండి తప్పనిసరిగా. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ శనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా ఆచరించాలి. మీరు చెప్పిన దాని ప్రకారం శని వక్రీకరణ అనేది మిథున రాశి వారికి దీని ఎఫెక్ట్ ఏ మంత్ వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఎలాంటి చేంజెస్ జరుగుతాయండి అసలు? మిథున రాశి వాళ్ళకి ఈ జూలై 18 దగ్గర నుంచి నవంబర్ 27 వరకు వక్రించినటువంటి శనిగ్రహ ప్రభావము అనేటువంటిది కాస్త పాజిటివ్గానే ఉంటుందండి. బికాజ్ ప్రస్తుతం వీరికి కంటక శని అనేటువంటిది మీనరాశిలో సంచారం చేసేటువంటి శనిగ్రహ సంచారం మిథున రాశి వాళ్ళకి 10th హౌస్ అవ్వడం వల్ల కంటక శని నడుస్తుంది. అయితే ఎప్పుడైతే వక్రించినటువంటి ప్రభావితం అవుతుందో 9th హౌస్లో ఉన్నటువంటి శని యాక్టివేట్ అవుతారు, ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉద్యోగం లేదని, లేకపోతే ఆదాయము లేదని, లేకపోతే పదోన్నతి అంటే ఉద్యోగంలో అభివృద్ధి లేదని, దూరంగా వెళ్ళిపోయాను, నాకు మళ్ళీ బదిలీ అవ్వాలి, నేను మళ్ళీ నాకు అనుకూలమైనటువంటి ప్రాంతానికి రావాలి, ట్రాన్స్ఫర్ అయ్యి అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభ పరిణామాలు కనబడతాయి అని చెప్పచ్చు ఖచ్చితంగా అండి. అయితే ఇదే కాకుండా శనిగ్రహం యొక్క దృష్టి 3, 7, 10 స్థానాల మీద పడుతోంది మనం చెప్పుకున్నాం. అంటే వృషభ, కన్యా, ధనస్సులు 3 యాక్టివేట్ అవుతున్నాయి. ప్రధానంగా చూస్తేనండి 12వ స్థానం అనేటువంటిది యాక్టివేట్ అవ్వడం వల్ల వీళ్ళకి ఎప్పటి నుంచో ఇబ్బంది ఉన్నటువంటి లీగల్ లిటిగేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ యొక్క కోర్టు సమస్యలు కానీ, కోర్టు పెండింగ్ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం పర్సనల్ చాట్లో శని బాగాలేకపోతే ఇబ్బంది కూడా పెట్టచ్చు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 4వ స్థానంలోకి శని యొక్క ప్రభావితం అవుతోంది కాబట్టి పనులన్నీ జాప్యం అవ్వడం, అంటే ఆల్రెడీ వచ్చేసింది, నోటీస్ వచ్చింది, శుభవార్త విన్నారు, కానీ అది అమలులోకి రావడం చాలా లేట్ అవుతుంది. అంటే మీరు ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఆ విషయం తెలుసు, కానీ అది ఇంకా రాదు, ఆ నోటీస్ రాదు. సో అది ఇంకా దానికోసం వెయిట్ చేయడం డిలే అవుతూ ఉంటాయి, ప్రొలాంగ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ పరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలండి. 4 మాసాలు కూడా కుటుంబ పరంగా కుటుంబ సభ్యుల మధ్యలో తగాదాలకి, కలహాలకి తావివ్వకుండా
జాగ్రత్త పడాలి. గృహ నిర్మాణాలు కానీ భూ వివాదాల విషయంలో జాగ్రత్త పడాలి. ఉన్నత విద్య ఎవరైతే పై చదువులు చదువుకోవాలనుకుంటూ ఉన్నారో వాళ్ళు కూడా కాస్త జాగ్రత్త పడాలి అని చెప్పచ్చు. అదేవిధంగా వైవాహిక జీవితం విషయంలో కూడా కాస్త ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకు అంటే 7th హౌస్ అనండి. ఇక్కడ మనం చూస్తే ధనస్సు అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి 7వ స్థానం అవుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే వైవాహిక జీవితంలో సమస్యలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నూతనంగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఉమ్మడి వ్యాపారం కానీ వ్యాపారస్తులు కానీ పెట్టుబడి ఈ సమయంలో పెట్టకపోవడం అనేటువంటిదే చాలా మంచిది. సో వెరీ కేర్ఫుల్గా ఉండండి. పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాతే ప్రధానమైన నిర్ణయాలు తీసుకోండి. ప్రధానంగా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేటువంటి వాళ్ళైతే మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చండి. అదే కాకుండా వ్యాపారంలో నష్టాలు చూడడం కానీ వ్యాపారంలో తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. సో మిథున రాశి వాళ్ళకి కాస్త పాజిటివ్గా అండ్ కొంచెం నెగిటివ్గా మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి శనికి సంబంధించినటువంటి ఆరాధన తప్పకుండా చేయాలి నాగరాజు గారు. ఎందుకు అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క బలము కుంభరాశిలో శని ఉన్నప్పుడు భాగ్యస్థాన అధిపతి అవుతారు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి శుభ ఫలితాలను వీళ్ళు తీసుకోవడం అంటే ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది సంపాదించుకోవడం. సో శనికి సంబంధించి జపములు కానీ పారాయణ కానీ అర్చన కానీ అభిషేకము కానీ హోమము కానీ తప్పకుండా జరిపించండి. మరిన్ని శుభవార్తలు మరిన్ని శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారు. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే మిథున రాశి వాళ్ళకి 12వ స్థానంలో ఈ శని అనేటువంటి గ్రహం యాక్టివేట్ అవ్వడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలండి. వెన్నుపూస సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు, డయాబెటీస్ కావచ్చు, క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే మరింత జాగ్రత్తగా ఈ సమయంలో ఉండాలి అని చెప్పొచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. చాలామంది గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు చెప్తూ ఉన్నారు. అంటే సమస్యలు ఉన్నాయి, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేవు. పర్సనల్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారమే వాళ్ళకి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు ఏ విధంగా ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశం అండి. ఈ గోచారం అనేటువంటి మనిషి యొక్క జీవితం మీద 40% మాత్రమే ప్రభావితం అవుతుంది. మిగిలిన 60% వారి యొక్క జన్మ కుండలి మీద ఆధారపడి ఉంటుంది. పర్సనల్ చార్ట్ అంటూ ఉంటాము. సో అక్కడ ఏదైతే చాలామందికి ఏదైనా సరే బాగా బ్రతకాలి, ఇంకా బాగా బ్రతకాలి, ఫ్యామిలీ బాగుండాలి, నేను బాగుండాలి, ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, ఇవే ఉంటాయి. సో కానీ మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్ల కొన్ని దోషాలు మనం వెంట పెట్టుకుని రావడం వల్ల ఆయా టైం పీరియడ్లో మనం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మనం ట్రిగర్ అయ్యి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఒక రాంగ్ పాత్లోకి వెళ్ళడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే ఏ సమస్యకైనా దానికి మూల కారణం ఒక కర్మ ఉంటుందండి. అది దేనివల్ల వచ్చింది ఆ కర్మ అనేటువంటిది మన పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో మీ గోచారాన్ని మీ పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైతే మీ సమస్య ఉందో లేదా మీరు దేనికోసమైతే తాపత్రయపడుతున్నారో అది దక్కుతుందా లేదా అనేటువంటి సమస్యని కానీ ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా గారు. నమస్తే అండి. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏదైనా సరే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారిని సంప్రదించాలి అనుకుంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.